వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి. హాగుర్రి శ్రీశ్రీ కవిత్వం కదా. ఇప్పుడు మనము ఆ జగన్నాథుని రథం కాడికే పోవాలి. మన ఒడిశా రాష్ట్రము పూరిలా జగన్నాథుని రథయాత్ర స్టార్ట్ అయింది. అసలు ఏం జనాలు సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టు, కుంభ మేళాలకు వచ్చినట్టు ఏడ చూసిన జనాలే. లక్షల మంది జనాల నడుమ ఆ కృష్ణ పరమాత్ముని రథచక్రాలు కదులుతుంటే చూసేదందుకు నాకు రెండు కళ్ళు జాలలే. మనం ఇప్పుడు ఆడికి ఓడు కుదరదు, కానీ నేను ఆ రథచక్రాలు ఎట్లా కదిలినాయో చూపిస్తా. అగో హరే కృష్ణ 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 హరే హరే పాండ్రి. ఓరు దేవుడు, చూసినవా కిటకిట ఉష్కపోతే రాలనంత జనం అని అంటారు చూడు. నాకు కళ్ళారా కనబడుతుంది. వందలు వేలు కాదు, లక్షల మంది జనాలు ఒక్క జాగలకు వచ్చిర్రు. ఊరి వాడల జగన్నాథుని రథయాత్రను కండ్లారా చూసి తరించిర్రు. ఎటు చూసినా జనాలు నిలబడ్డు కాదు కదా, కాలు పెట్ట సందే లేదు అసలు. పూరి జగన్నాథుని రథయాత్ర అంటే గట్లుంటది మరి. మొదలు రాజావారు పూజలు చేసిరు, అటెనక రాజకీయం లీడర్లు వాళ్ళు వీళ్ళు దర్శనం చేసుకున్నారు. ఇక పూజల కార్యాలు ఒడిచినాక మెల్లగా చక్రాలు కదిలినాయి. లక్షల మంది జనాలు నడుమ రథాలను గుంజుకుంటా ముంగడి కదిలిరు. రథాలలో ఒక దాంట్లో కృష్ణుని విగ్రహాన్ని, ఇంకో దాంట్లో బలరాముని, మూడో దాంట్లో షెల్లె సుభద్రమ్మను కూసోబెట్టి ఊరి వాడలలో ఊరేగించిరు. ఒక్కొక్క కిలోమీటర్ దాటేందుకు గంటల కమానం టైం పట్టింది. ఇక రథాలను గుంజుతుంటే ముంగట కళాకారుల ఆటపాటలు, భజనలు, కోలాటలు, ఒక సంబరం అసలు. ఇటు మన హైదరాబాద్లో కూడా జగన్నాథుని గుడి ఉన్నది కదా, ఈడ కూడా రథయాత్ర నడిచింది. బొచ్చడు మంది వచ్చి హరే కృష్ణ అనుకుంటే కృష్ణ పరమాత్ముని దలుచుకుంటా రథాలు ఇమ్మని నడిచిరు.
అయితే గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో మాత్రం రథయాత్ర జనంతా పరిశాన చేసిందల్లా. రథయాత్రలో ఊరేగింపుగా వచ్చిన 3 ఏనుగులు అదుపు తప్పినాయి, భక్తులను గెదిమినాయి. ఏనుగులు గెదుముతుంటే జనాలు భయంతో నూరుకుడు పెట్టిరు, దెబ్బలు కూడా తాకినాయట. అయితే అటెనక ఆ ఏనుగులను అదుపులో పెట్టి రథయాత్ర కార్యాన్ని ముంగడ పట్టుకపోయిర్రు. अंदर जा अंदर जा अंदर 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 अंदर